వెల్కమ్ టు ఓల్గా న్యూస్. కేంద్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై భారతదేశంలో పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడినా దాన్ని పాకిస్తాన్ చేసే యుద్ధం లాగానే చూస్తామని సంచలనమైన ప్రకటన రిలీజ్ చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ కుటిల నీతికి భారతదేశం ఇది తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే ఒక చెంపపెట్టులా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాము పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఆ ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరు మీద కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులను మాత్రమే హతం చేసింది. పాక్ పౌరులను కానీ పాక్ సైనిక అధికారులను కానీ ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడి చేసింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ సైనికాధికారులు అందరూ కలిసి ఆ ఉగ్ర శిబిరాలపైన అంటే హతులైన ఆ ఉగ్ర శిబిరాల్లో మరణించిన వ్యక్తులను తమ దేశ పౌరులుగా ట్రీట్ చేసి వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఉగ్రవాదులు వాళ్ళ దేశంలోని పౌరుల్లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా ఈ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అంటే ఉగ్రవాదులను పాకిస్తాన్ పౌరులుగా పాకిస్తాన్ అధికారులు అయితే గుర్తించినప్పుడు మరి పాకిస్తాన్లో ఉగ్రవాదం లేదని పాకిస్తాన్ చెప్పడము ఏంటని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉగ్రవాదులు ఎలాంటి చర్యలు చేసినా అది ఖచ్చితంగా పాకిస్తాన్ యుద్ధ చర్యగానే తీసుకుంటామని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం విదేశాంగ శాఖ అలాగే రక్షణ శాఖ సంయుక్తంగా ఆ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో దీనికి సంబంధించిన పూర్తి అంశాలను వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది.